Good morning, students. Last class we have discussed verb patterns. Verb patterns. Under these, we have discussed about four types of sentences. What are they? Statements, questions, commands, exclamations. And we have done some exercises also. Today we are going to discuss about verb patterns. Verb patterns in textbooks we have five models of five types of verb patterns is here. Five types of verb patterns. Okay. Verb patterns gives us 4 marks in final exams, so that you have to practice more. మనకు వర్బ్ ప్యాటర్న్స్ 5 టైప్స్ ఇచ్చారమ్మా బుక్లో. 5 మోడల్స్ ఇచ్చారు. యాన్యువల్ ఎగ్జామ్లో మనకు 4 మార్క్స్ వస్తాయి వర్బ్ ప్యాటర్న్స్ కరెక్ట్గా చేస్తే. ఈజీ టాపిక్, చాలా ఈజీ టాపిక్, వెరీ ఈజీ. ఎక్సర్సైజెస్ బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్బ్ ప్యాటర్న్. మనకి ఇచ్చినటువంటి 5 మోడల్స్ కూడా కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా 4 మార్క్స్ అనేవి వస్తాయి. మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో 5 టైప్స్ ఇచ్చారు. ఫస్ట్ వర్బ్ ప్యాటర్న్ 1. ఓకే, సీ దిస్. సబ్జెక్ట్, లింకింగ్ వర్బ్, బీ ఫామ్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. Subject, complement, noun, noun phrase or adjective. You have to know what is subject and linking verb and subject complement. మీకు తెలుసు సబ్జెక్ట్ అంటే ఏంటి? డూవర్, ఎవరైతే చేస్తారో అది సబ్జెక్ట్. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? చేయబడేది. అవునా? వర్బ్ మీకు తెలుసు, క్రియ, చేస్తున్నటువంటి పని. తర్వాత సబ్జెక్ట్ కాంప్లిమెంట్, మనకి ఇది తెలుగులో ఏమంటాము? తెలుగులో ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేసేది. ఎగ్జాక్ట్ వర్డ్ తెలియదు, మేబీ పూరకము అంటాం కావచ్చు, పూరకము అంటారు అనుకుంటా. ఓకే, హియర్ సబ్జెక్ట్ ఆఫ్ a sentence is maybe person, place, thing or something, idea, whatever it may be called as subject. Okay, and linking verbs means b forms. Already you know b forms. What are the b forms? Am, is, are. అవునా? లింకింగ్ వర్బ్స్, బీ ఫార్మ్స్ అమ్మా. వాట్ ఆర్ ది? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఏంటివి? ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్కి బీ ఫార్మ్స్. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. మీకు ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు, బీయింగ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అట్లా ఉంటాయి. మరి అవి ఏంటి అంటే అవి పార్టిసిపుల్స్కి మనం అవి వాడుతూ ఉంటాము. పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్, వాటికి మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, బీయింగ్ అలాంటివి వాడతాం. కానీ ఇక్కడ లింకింగ్ వర్బ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, వీటిని మాత్రమే మనము లింకింగ్ వర్బ్స్గా యూజ్ చేస్తాం. ఓకే, నోట్ డౌన్ దిస్. నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్? సబ్జెక్ట్. ఓకే, ఇక్కడ వన్ మోర్ థింగ్, ఇది పాజిటివ్గా ఉంది. పాజిటివ్ సెంటెన్సెస్కి, పాజిటివ్ స్టేట్మెంట్స్కి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఒకవేళ ఇవి నెగిటివ్ అయితే ఏం రాస్తాం? ఐఎమ్ నాట్, is not, are not, was not, were not. ఇవి నెగిటివ్, ఇవి పాజిటివ్. లేదంటే మనము ఈజెంట్ అని రాస్తాము, ఆరెంట్ అని రాస్తాము, వాజ్ నాట్ అని రాస్తాము. మీకు తెలుసు, షార్ట్గా రాస్తాము. ఓకే, ఇవి పాజిటివ్, ఇవి నెగిటివ్. లింకింగ్ వర్బ్కి ఇలా మనము యూస్ చేస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్.
Actually, subject complement follows linking verbs only. Subject complement follows linking verbs only, not action verbs. You have to know what is action verb, what is linking verb. Here I said already, am, is, are, was, were are linking verbs. Action verbs ante so many action verbs we have, like eat, sing, dance, write, read, whatever may be, these verbs are called action verbs, and am, is, are, was, were called linking verbs. Subject complements always follows linking verbs only, not action verbs. Okay na? ఓన్లీ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది లింకింగ్ వర్బ్స్ని మాత్రమే ఫాలో అవుతుంది, మెయిన్ యాక్షన్ వర్బ్స్ని ఫాలో అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, what you have to know about subject complement also. Without complement of the verb, without complement of the verb, we would not understand what is the sentence exactly. Okay, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేకపోతే ఆ సెంటెన్స్ ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ మనకు అదేంటి అనేది వి వుడ్ నాట్ అండర్స్టాండ్, మనం అర్థం చేసుకోలేము. ఏంటి అనేది అర్థం పూర్తి డీటెయిల్స్ ఇవ్వదు. ఒకవేళ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ లేకపోతే ఆ సెంటెన్స్ పూర్తి డీటెయిల్స్ని ఇవ్వదు. ఓకేనా? అండ్ కాంప్లిమెంట్ కంప్లీట్స్ ద ఐడియా, కాంప్లిమెంట్ కంప్లీట్స్ ద ఎక్స్ప్రెషన్. ఈ సెంటెన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ని, సెంటెన్స్ యొక్క ఐడియాని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది పూర్తి చేస్తుంది, కంప్లీట్ చేస్తుంది. లేకపోతే ఈ సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు, పూర్తి డీటెయిల్స్ని ఇవ్వదు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కెన్ బి ఎ నౌన్ ఆర్ యాన్ అడ్జెక్టివ్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ నౌన్ అయి ఉండొచ్చు, నౌన్ ఫ్రేజ్ అయి ఉండొచ్చు, అడ్జెక్టివ్ కూడా అయి ఉండొచ్చు. సమ్ టైమ్స్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ వర్డ్ ఏ సింగిల్ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఆర్ యాక్ట్స్ లైక్ నౌన్ ఆర్ adjective. ఓకేనా? సమ్ టైమ్స్ మనకు సింగిల్ వర్డ్ కూడా సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా యూజ్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనము సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా యూజ్ చేయొచ్చు. అదే మనకు నౌన్గా, అడ్జెక్టివ్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. వితౌట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ మనకు సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు, పూర్తి ఐడియాని ఇవ్వదు, పూర్తి ఎక్స్ప్రెషన్ని ఇవ్వదు. అండ్ ఆల్వేస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఫాలోస్ లింకింగ్ వర్బ్ ఓన్లీ, నాట్ యాక్షన్ వర్బ్. మెయిన్ వర్బ్స్ని ఫాలో అవ్వదు, లింకింగ్ వర్బ్స్ని మాత్రమే ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అండ్ లింకింగ్ వర్బ్. ఓకే, లింకింగ్ వర్బ్స్ ఆర్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఓకే, ఇక్కడ ఎక్సర్సైజ్ చూడండి. ఇంకా కిరణ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, దే వర్ నాట్ స్టూడెంట్స్, ద డిష్ ఈజ్ హాట్. ఆల్రెడీ చెప్పాను, సింగిల్ వర్డ్ ఉండొచ్చు, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండొచ్చు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంది, ఇక్కడ మాత్రం సింగిల్ వర్డ్ మాత్రమే ఉంది. ఓకేనా? హాట్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఈజ్ హాట్. మనకు తెలుసు హాట్ అనేది అడ్జెక్టివ్. ఓకే, ఎక్సర్సైజెస్ ఇచ్చారు, చూడండి అమ్మ ఒకసారి. ట్యాప్ వాటర్ ఈజ్ నాట్ డాష్, ద ప్రజెంట్ డే డాష్ ఆర్ ఇంటెలిజెంట్, డాష్ ఈజ్ కాంట్రవర్షియల్. ఇక్కడ మనకి కొన్ని క్లూస్ కూడా ఇచ్చారు. ఏమై ఉంటుంది? ద ట్యాప్ వాటర్ ఈజ్ నాట్ ఫ్రెష్, ద ప్రజెంట్ డే చిల్డ్రన్ ఆర్ ఇంటెలిజెంట్, ద ఫిల్మ్ ఈజ్ కాంట్రవర్షియల్, ద ఫిల్మ్ ఈజ్ కాంట్రవర్షియల్. This is type 1 verb pattern. Is it clear? Next చూడండి, సబ్జెక్ట్, లింకింగ్ వర్బ్, కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్. ఇది కూడా సేమ్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్, కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ కాంప్లిమెంట్లో నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ అయి ఉండొచ్చు,
నెక్స్ట్ ఇక్కడ మాత్రము కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్, ఇది పూరకం అని చెప్పాను కదా, సెంటెన్స్ యొక్క కంప్లీట్ ఐడియా ఇస్తుంది అని ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చారు. ఓకే, సీ ద ఎగ్జాంపుల్స్. సబ్జెక్ట్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్, లింకింగ్ వర్బ్ am is a was were. Okay, the photograph was on the table. The bird is in the nest. The guests were in the hall. సింపుల్ సెంటెన్సెస్. ఫోటోగ్రాఫ్ టేబుల్ మీద ఉంది. ద బర్డ్ ఈజ్ ఇన్ ద నెస్ట్, నెస్ట్లో ఉంది. ఇది వర్స్ కదా, ఉండెను. ద గెస్ట్ వర్ ఇన్ ద హాల్, హాల్లో ఉండి ఉన్నారు. ఎవరు? గెస్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. ద డైరెక్టర్ ఈజ్ డాష్, ద డాక్టర్ వాజ్ డాష్, ద చైల్డ్ ఈజ్ నాట్ డాష్, ఇన్ ద క్రాడల్, ఇన్ ద ఆపరేషన్ థియేటర్, ఇన్ ద ఆఫీస్. ఈజీగా మీరు ఫిల్ చేయొచ్చు. ద డైరెక్టర్ ఈజ్ ఇన్ ద ఆఫీస్, ద డాక్టర్ వాజ్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్, ద చైల్డ్ ఈజ్ నాట్ ఇన్ ద క్రాడల్. క్రాడల్ అంటే ఏంటో కాదు, ఊయల. ఊయల. పాప ఆర్ బాబు ఉయ్యలలో లేరు. ఓకేనా. అండ్ థర్డ్ వన్ థర్డ్ మోడల్. సారీ, ఇవన్నీ ఫస్ట్ వర్బ్ ప్యాటర్న్లోనే సబ్ కేటగిరీస్ ఏ, బి అండ్ సి. కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్లోనే 3 మోడల్స్ ఇచ్చారు మనకి. దేర్ని యూస్ చేస్తూ, లింకింగ్ వర్బ్ని యూస్ చేస్తూ, రియల్ సబ్జెక్ట్, కాంప్లిమెంట్ ఆఫ్ ద వర్బ్. ఓకేనా. దిస్ ఈస్ రియల్ సబ్జెక్ట్, నాట్ రియల్ యాక్షన్. There are dogs in the street. There are dogs in the street. There is a lizard on the wall. There was a snake in the garden. Okay, like this. See the exercise. Fill in the blanks with suitable words or phrases from the list given below. There is a fire dash. There was confusion dash. There are ants dash in the forest, among the members, in the sugar. మీరు ఈజీగా ఉన్నవి ముందు ఫిల్ చేసుకోవచ్చు. దేర్ ఆర్ యాంట్స్ ఇన్ ద షుగర్లోనే కదా యాంట్స్ ఉండేది. తర్వాత దేర్ వాజ్ కన్ఫ్యూజన్ అమాంగ్ ద మెంబర్స్. మీకు తెలుసు, పర్సన్స్ 1 or 2 మెంబర్స్ ఉంటే బిట్వీన్ పెడతాము, మోర్ దెన్ 2 పర్సన్స్ అయితే అమాంగ్ పెడతాం. ఓకే, దేర్ ఈజ్ అ ఫైర్ ఇన్ ద ఫారెస్ట్. దేర్ అనే వర్డ్తో ఉన్నటువంటి వర్బ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ వర్బ్ ప్యాటర్న్ 2, సబ్జెక్ట్, ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్. యూ హ్యావ్ టు నో ఇంట్రాన్సిటివ్ వర్బ్ హియర్. మీరు ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్ గురించి నేర్చుకోవాలి. ఆల్రెడీ యు నో సబ్జెక్ట్, ఎనీ అదర్ ఎక్స్ప్రెషన్. ఇది ఆప్షనల్, ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అదే మనకు ఇంట్రాన్సిటివ్లో మనం చెప్పుకుంటాము. వాట్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్? విచ్ డస్ నాట్ అలో ఏ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నామో ఆ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఉండవలసిన అవసరం లేదు ఇంట్రాన్సిటివ్ వర్బ్కి. మనకు జనరల్గా ఒక సెంటెన్స్లో సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ అనేవి ఉంటాయి జనరల్గా. అయితే ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆబ్జెక్ట్ ఉండవలసిన అవసరము లేదు. ఒకవేళ ఉంటే మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్ ఇట్ takes. Intransitive verb takes more than 1 objects, not only single or main or direct object. Intransitive verb ki direct object అవసరము లేదు. ఒకవేళ ఉంటే మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఓకేనా. అండ్ ఇది ఒక కంప్లీట్ ఇది ఉండదు, ఎవరిని అది డిఫైన్ చేయదు, పర్టికులర్గా ఎవరిని డిఫైన్ చేయదు. కాబట్టి హూ, వాట్ అనేటువంటి వర్డ్స్ అనేవి ఉండవు. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు హూ, వాట్ అనే వర్బ్స్ అనేవి ఉండదు. దాన్ని బట్టి కూడా మీరు ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా. దీనికి ఆబ్జెక్ట్ అనేది అవసరం ఉండదు. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది అవసరం ఉండదు. దిస్ ఈస్ అబౌట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సమ్ పీపుల్ ట్రావెల్ ఫ్రీక్వెంట్లీ.
డాగ్స్ బార్క్ వెన్ ప్రొవోక్డ్. ద మూన్ రోజ్. దీనికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏదీ లేదు, అవునా? అందుకే హూ, వాట్ అనే వర్డ్స్ అనేవి ఉండవు. చూడండి ఇక్కడ ఎక్సర్సైజ్. స్క్విరల్స్ డోంట్ డాష్ స్లోలీ, దే డాష్ లౌడ్లీ, ద బర్డ్స్ డాష్ ఆన్ ద బ్రాంచెస్. చెప్పండి, ఇక్కడ ఈజీగా ఉన్నది ఫిల్ చేయొచ్చు. దే లాఫ్ లౌడ్లీ, ద బర్డ్స్ రిలాక్స్ ఆన్ ద బ్రాంచెస్, స్క్విరల్స్ డోంట్ రన్ స్లోలీ. అంతేనా? స్క్విరల్స్ మెల్లగా రన్ చేయవు, స్లోగా రన్ చేయవు. దే లాఫ్ లౌడ్లీ, గట్టిగా నవ్వుతున్నారు. ద బర్డ్స్ రిలాక్స్ ఆన్ ద బ్రాంచెస్, కొమ్మల పైన బర్డ్స్ రిలాక్స్ అవుతున్నాయి. నెక్స్ట్ వర్బ్ ప్యాటర్న్. ఇందులో కూడా మనకు 2 టైప్స్ ఉన్నాయి. సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్. As I told you, in transitive verb it is opposite to transitive verb. Transitive verb is opposite to intransitive verb. Intransitive verb doesn't allows a direct object and single object. Like that, not like that. Transitive verbs allows single or more than one object. మనకు ట్రాన్సిటివ్ వర్బ్లో ఒక ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు, ఒక ఆబ్జెక్ట్ కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు. ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్కి ఆపోజిట్గా ఉంటుంది. ఓకేనా? మనకు ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ఒక్క ఆబ్జెక్ట్ అనేది ఉండదు, ఉంటే మటుకు మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, సింగిల్ ఆబ్జెక్ట్ ఉండొచ్చు, మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఇది ట్రాన్సిటివ్ వర్బ్. సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్. దే సెల్ ఫ్రూట్స్, షీ లవ్స్ మ్యూజిక్, వీ డ్రా పిక్చర్స్. ఎక్సర్సైజ్ చూడండి. సమ్ హ్యామ్లెట్స్ డోంట్ డాష్ మొబైల్ సిగ్నల్స్, వీ డాష్ మెసేజెస్ టు ఆల్ ద మెంబర్స్, దే డాష్ ఇన్ నోటీస్ ఆన్ ద వాల్. చూడండి, డిస్ప్లేడ్, సెంట్, రిసీవ్. ఓకే. సమ్ హ్యామ్లెట్స్ డోంట్ రిసీవ్ మొబైల్ సిగ్నల్స్, వీ sent messages to all the members, they displayed a notice on the wall. Simple, right? Next, B type. Subject, have, has, had, noun. Noun. Subject, have, has, had, noun. Have, has, had ఉన్న వాటితో ఉన్నటువంటి వర్బ్ ప్యాటర్న్స్. దే హ్యావ్ ఏ ఫ్లాట్, షీ హ్యాస్ ఏ కార్, వీ హ్యావ్ ఏ హౌస్. ఓకే, నోట్ దిస్. The sentence of this kind cannot be changed into the passive voice because the verb have, has, had does not take a real object. ఇక్కడ మనకేం నోట్ ఇచ్చారు? ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో రాయడానికి లేదు. ఎందుకు అనంటే హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేవి ఏవైతే ఉన్నాయో డజంట్ టేక్ ఎ రియల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ని అవి తీసుకోవు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో రాయడానికి లేదు. దేర్ ఆర్ ఆల్సో అదర్ వర్బ్స్ ఇన్ దిస్ ప్యాటర్న్, కాస్ట్, వెయిట్, హోల్డ్. ఈ మూడు దీస్ టైప్ ఆఫ్ వర్బ్స్ కూడా ఈ ప్యాటర్న్లోనే రాయాలి. మనకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో రాయడానికి లేదు. దిస్ బుక్ కాస్ట్ 500 rupees. ద పార్సల్ వెయిట్ 2 kilos. లైక్ దిస్. ఎక్సర్సైజ్ చూడండి. కరెక్ట్ ద ఫాలోయింగ్ sentences. Parents has narrated a story. She do not have an umbrella. Varun have many friends. ఇక్కడ హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ రావాలో దాన్ని కరెక్ట్ చేసి రాయమని అంటున్నాడు. చూడండి. నెక్స్ట్ వర్బ్ ప్యాటర్న్ 4. ఇందులో ఏముంది? సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ట్రాన్సిటివ్ వర్బ్ టేక్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్. ఇట్ మే బీ టేక్స్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆల్సో. ఓకే. ఐ సెంట్ హిమ్ ఏ మెసేజ్, దే టోల్డ్ అస్ ఏ స్టోరీ, నరేష్ గేవ్ హర్ ఏ గిఫ్ట్. తర్వాత ఆల్టర్నేటివ్ ప్యాటర్న్, ఐ సెంట్ ఎ మెసేజ్ టు హిమ్. ఏంటి? సేమ్ ఇవే సెంటెన్సెస్ని ఇంకొకలాగా కూడా రాయొచ్చు. ఏం పెట్టవచ్చు? ప్రిపోజిషన్ని యాడ్ చేయొచ్చు. వీ కెన్ యాడ్ ప్రిపోజిషన్ టు దీస్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్.
Without preposition also gives same idea, same expression. With the preposition also gives same idea or expressions. I sent a message to him. They told a story to us. Naresh bought a dictionary for his sister. Okay, we bought them a dash. They taught him a dash. I did not write him a dash. ఇక్కడ ఆప్షన్స్ హింట్స్ ఇచ్చారు, వీటిని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఇది మీకు వర్క్, ట్రై చేయండి. వెరీ సింపుల్, వెరీ సింపుల్. యూ హ్యావ్ టు ట్రై ఇట్. నెక్స్ట్, some verbs can be used both transitively and intransitively. కొన్నింటిని మనము ట్రాన్సిటివ్గా యూజ్ చేయొచ్చు, ఇంట్రాన్సిటివ్లీ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ద ప్యూన్ రింగ్స్ ద బెల్, ట్రాన్సిటివ్. ద బెల్ రింగ్స్, ఇంట్రాన్సిటివ్. ఇక్కడ ఏది డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. వి బ్రీత్ ఫాల్ ఎయిర్. సారీ, వీడియో నాట్ క్లియర్. All living beings breathe. My father runs a medical shop. My daughter runs fast. Okay, next exercise చూడండి. మీరే చేయాలి ఈ ఎక్సర్సైజ్. ఆర్కే నారాయణ్ రైట్స్ షార్ట్ స్టోరీస్ ఇన్ ఇంగ్లీష్. ఏమంటున్నారు, ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్? ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ట్రాన్సిటివ్ ఉన్నాయా, ఇంట్రాన్సిటివ్ ఉన్నాయా మెన్షన్ చేయమంటున్నాడు. ఆర్కే నారాయణ్ రైట్స్ హ్యూమరస్లీ. Picasso drew the pictures. Picasso drew with a deep meaning. The glass broke into pieces. He broke the glass into pieces. ఎక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఎక్కడ మోర్ దెన్ వన్ ఆబ్జెక్ట్ ఉంది, ఎక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేసి వెదర్ దీస్ సెంటెన్సెస్ ఆర్ ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్ యూ హ్యావ్ టు రైట్ హియర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, వర్బ్ ప్యాటర్న్ 5. వర్బ్ ప్యాటర్న్ 5. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇంతకు ముందేమో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ చూసాము. ఇక్కడేంటి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ గివ్స్ కంప్లీట్ ఐడియా అబౌట్ ద ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గివ్స్ కంప్లీట్ ఐడియా ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే, ద చిల్డ్రన్ కెప్ట్ ద విండోస్ క్లోజ్డ్. వి ఎలెక్టెడ్ హర్ చైర్పర్సన్. They made him their leader. Okay, next exercise. Competent, her, we, find, don't. Choose her, they, their leader. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీరే ఫైండ్ అవుట్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయాలి. ఓకేనా? The mobile he repaired did not. Next, exercise on verb patterns given above. Subject, linking verb, subject complement. మనకు ఒక్కొక్క బిట్లో ఏ వర్బ్ ప్యాటర్న్ ఇచ్చారు అనేది కంప్లీట్గా ఒక టేబుల్లో ఇచ్చారు. ఇవి నేర్చుకుంటే కనుక మీకు ఎగ్జామ్లో ఏ మోడల్ ఇచ్చారు అనేది you can find it easily, you can identify it easily, and you can make more than 4 sentences easily. ఇచ్చినటువంటి మోడల్స్ అన్ని, వర్బ్ ప్యాటర్న్స్ అన్ని ఇవే వర్బ్ ప్యాటర్న్స్ ఇచ్చారు. వీటిని బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్, read the following sentences given below and mark the number of patterns in the bracket given against each sentence. The first one is given for you as a sample. ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చినటువంటివి వర్బ్ ప్యాటర్న్. ఈచ్ సెంటెన్స్ అది ఏ టైప్ వర్బ్ ప్యాటర్న్ అనేది రాయాలి. ఇచ్చినటువంటి ప్యాటర్న్ ఏంటి, ద క్లబ్ ఎలెక్టెడ్ మిస్టర్ రావ్ ప్రెసిడెంట్, అది వర్బ్ ప్యాటర్న్. మిగిలినవి మనము చెప్పుకున్నాం కదా ఫస్ట్ పార్ట్లో. సెంటెన్సెస్ అనేవి 4 టైప్స్ ఉంటాయి, స్టేట్మెంట్స్, కమాండ్స్, క్వశ్చన్స్, ఎక్స్క్లమేషన్స్ అండ్ వర్బ్ ప్యాటర్న్స్ లాస్ట్లో. ఇందులో ఏది అనేది మీరు ఐడెంటిఫై చేసి ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకేనా? దిస్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఫర్ యూ. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ మోర్ థింగ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్.
ఎప్పుడైతే మీకు యాన్యువల్ ఎగ్జామ్లో వర్బ్ ప్యాటర్న్ రాయమని ఒక మోడల్ ఇస్తారో అలాంటి వర్బ్ ప్యాటర్న్స్ ఒక 4 సెంటెన్సెస్ మనము ఫ్రేమ్ చేయవలసి ఉంటుంది. అయితే ఒకటే మోడల్లో 4 సెంటెన్సెస్ని మనం రాయడానికి లేదు. డిఫరెంట్గా రాయాలి. సేమ్ మోడల్ పెట్టేసి ఒక ఆబ్జెక్ట్ నేము సబ్జెక్ట్ నేము మారుస్తాను అంటే కుదరదు. ఓకేనా? ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు హ్యావ్ హ్యాడ్ ఉంది కదా, వేర్ ఇట్ ఈస్ హ్యావ్ హ్యాడ్, ఓకే హియర్ ఇట్ ఈస్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఉంది కదా. ఇక్కడ 3 సెంటెన్సెసే ఉన్నాయి కాబట్టి హ్యావ్ హ్యాజ్ హ్యావ్ అని పెట్టారు. ఓకేనా? ఇక్కడ హ్యావ్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. కానీ మనం ఎగ్జామ్లో ఏదైనా ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఒక 4 సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేస్తున్నప్పుడు దే హ్యావ్, షీ హ్యాజ్, తర్వాత ఐ హ్యాడ్. ఓకే, 3 అయిపోయినాయి. ఇంకొకటి కూడా ఎక్స్ట్రా రాయాలి కాబట్టి ఏదైనా ఒకటి రిపీట్ చేయొచ్చు. అంతేగాని ఒక్కటి దే హ్యావ్ ఏ ఫ్లాట్ అని పెట్టి రాసేసి ఇంకా 4 సెంటెన్సెస్ అట్లాగే రాస్తే మనకు కన్సిడర్ చేయరు. దే హ్యావ్ ఏ ఫ్లాట్, దే హ్యావ్ ఏ కార్, దే హ్యావ్ ఏ హౌస్, దే హ్యావ్ బుక్స్, అట్లా పెడితే మటుకు మనకు కన్సిడర్ చేయరు. ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఓన్లీ 1 మార్క్ మాత్రమే ఇస్తారు. సో ఎప్పుడైనా మీరు వర్బ్ ప్యాటర్న్స్ చేసేటప్పుడు ఒకటే మోడల్లో ఉన్నటువంటి 4 సెంటెన్సెస్ రాయడానికి లేదు. డిఫరెంట్గా 4 సెంటెన్స్లు 4 డిఫరెంట్ సెంటెన్సెస్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్స్. ప్లీజ్ రిమెంబర్ దట్ అండ్ you have to practice more and more to complete these actions, these verb patterns. I hope you understood, students. Do these exercises. Okay, నెక్స్ట్ వీడియో ఇంకొక టాపిక్తో మనము డిస్కస్ చేద్దాము. ఇవైతే ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను, వర్బ్ ప్యాటర్న్ ఎగ్జామ్లో రాసేటప్పుడు మటుకు ఒకటే మోడల్లో 4 వర్బ్ ప్యాటర్న్స్ రాస్తే మనకు 1 మార్కే ఇస్తారు. ఆ 4 కొట్టేయడం జరుగుతుంది. డిఫరెంట్గా రాయాలి. ఒకటే మోడల్ని సబ్జెక్టు ఆబ్జెక్టు మార్చి రాస్తే మనకు మార్క్స్ ఇవ్వరు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.